హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ లవ్ పార్ట్ 3. సరే బావా, అలాగే పత్రాలు రెడీ చెయ్యి. వానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆమెకి ఇచ్చి రేపు ఊరికి పంపాలి అన్నాడు నాయుడు గారు. అలాగే రామశర్మ వెళ్ళిపోయాడు. రామశర్మ అలాగే వరదరాజుల నాయుడు గారు ఒకే గ్రామస్తులు. ఆ రెండు కుటుంబాల మధ్యన ఆ రోజుల్లో ఎంతో సన్నిహితం. ఇరువురు కలిసి చదువుకున్నారు, పెరిగారు, అలాగే పెద్దవారైనారు. రామశర్మ న్యాయవాదిగా, నాయుడు గారు ఉపాధ్యాయులుగా మనుగడలను ఎంచుకున్నారు. స్నేహం పేరున ఎందరో చేరువవుతారు. కొంతకాలానికి పరిస్థితుల రీత్యా, జీవనోపాధి రీత్యా విడిపోతుంటారు. కానీ కొందరు మిత్రులు వారు ఎక్కడ ఉన్నా తమ ప్రియమిత్రుడిగా భావించిన వారితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. వారే ప్రాణమిత్రులు. నాయుడు గారు, రామశర్మ గారు ఆ కోవకు చెందినవారు. వారి స్నేహం 60 సంవత్సరాలుగా ఇరువురి మధ్యన ఎంతో ఆత్మీయతా భావాలతో కొనసాగుతూ ఉంది. అలాంటి మంచి మిత్రులు ఈ రోజుల్లో 1000కి ఒకరుగా ఉంటారో లేదో సందేహమే. మంచి స్నేహానికి కావలసింది వృత్తి కాదు, భోగభాగ్యాలు కావు, మంచి మనస్సు, అలాగే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత, గౌరవం, అభిమానం అవసరం. ఆ లక్షణాలు ఆ ఇరువురి మధ్యన చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. రామశర్మ నాయుడు గారి ఆస్తిపాస్తులను 6 భాగాలుగా నిర్ణయించి వీలునామాలు రాసి రిజిస్టర్ చేయించి మరుదినం నాయుడు గారికి అందజేశారు. ఆ మరునాడు ఉదయం అనురాధ భర్తకు, కూతురికి, కొడుక్కి కాఫీ కప్పులు అందించింది. అందరూ హాల్లో ఉన్నారు. కాఫీ తాగిన దీపక్, నాన్న, నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను అని మెల్లగా చెప్పాడు. వారం రోజులు సెలవు పెట్టానన్నావు కదరా అంది అనురాధ. సెలవు పెట్టింది నిజమే, కానీ బాస్ ఫోన్ చేసి అర్జెంటు పని ఉంది, వెంటనే బయలుదేరి రమ్మన్నారు విచారంగా చెప్పి తండ్రి ముఖంలోకి చూశాడు దీపక్. సరే, అను వెళ్ళాలంటున్నాడుగా, వెళ్ళని. చూడు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం అర్ధాంగి లాంటిది. దాన్ని ప్రేమించాలి, అభిమానించాలి, అలాగే గౌరవించాలి. ఆ ధర్మానికి సదా న్యాయం చేయాలి. అప్పుడే 10 మంది దృష్టిలో గౌరవంగా ఉండగలం. అలాగే గుర్తింపు, అభివృద్ధి ప్రతి ఒక్కరికి వాటి మూలంగానే లభిస్తాయి అని చిరునవ్వుతో చెప్పి మౌనంగా కూర్చుని ఉన్న వాని ముఖంలోకి చూచి, అమ్మా వాణి, నీవు 10 రోజులుంటావా లేక? నాయుడు గారి మాట పూర్తి చేయకముందే, లేదు నాన్న, నేను దీపక్తో వెళ్ళిపోతాను. ఏం, 2-3 రోజులు ఉండొచ్చు కదే, కూతుర్ని చూస్తూ అంది అనురాధ. వెళ్ళాలమ్మా, త్వరలో ఆయన నేను కలిసి వస్తాములే అని అనునయంగా చెప్పింది వాణి. అను, నిర్బంధ పెట్టకు, వెళ్ళని అని ముక్తసరిగా చెప్పారు నాయుడు గారు. టీపాయ్ పైన ఉన్న కవర్ను చేతికి తీసుకొని, తల్లి వాణి, ఇది వీలునామా. నీకు సంబంధించిన ఆస్తి వివరాలు ఇందులో ఉన్నాయి. దాన్ని నీవు ఉంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు, అది నీ ఇష్టం, తీసుకో అని కవరును వాణికి అందించారు నాయుడు గారు. మౌనంగా వాణి కవర్ అందుకుంది. థ్యాంక్ యూ నాన్న అని మెల్లగా చెప్పింది. థ్యాంక్స్ ఏంటమ్మా, నో, నీ వాటా నీకు ఇవ్వడం నా ధర్మం.
అదే నేను చేశాను అని చిరునవ్వుతో చెప్పారు నాయుడు గారు. నాన్న, వారి మాటను, కోర్కెను కాదనలేక వచ్చాను అని విచారంగా చెప్పింది వాణి. వచ్చిన దానికి నీవు ఆశించినది జరిగింది కదా, ఇంకా ఎందుకు ఆ విచారవదనం? ఉండబోయే కొద్ది గంటలు ఆనందంగా ఉండు. మేము నిన్ను కన్నవారము. నీ మేలును ఈ ప్రపంచంలో మాకంటే ఎవరూ కోరబోరు. ఇది నిజం, గుర్తుపెట్టుకో. జరిగిన దానికి తనలోని ఆవేశాన్ని అణచుకొని ఎంతో సౌమ్యంగా చెప్పింది అనురాధ. నాయుడు గారు భార్య ముఖంలోకి చిరునవ్వుతో చూశారు. తలను ఆడించారు. అంతే. మనలను గురించి మనం చెప్పుకోకూడదు అని అర్థం. ఆ విషయం అనురాధకు అర్థమైంది. తాను తలాడించింది. మరలా ఎప్పుడు వస్తావో ఏమో రావాని, తలంటు తాను నాతో తలకు నూనె పట్టించుకోవడం నీకు ఎంతో ఇష్టంగా లేచిరా అంది ప్రీతిగా అనురాధ. వాణి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది. వెళ్ళు తల్లి, అమ్మ మాట విను అని నాయుడు గారు అంటారు. అలాగే నాన్న అని వాణి లేచింది. తల్లి ముఖంలోకి చూచింది. రా రా అంది అనురాధ. ఆమె ముందు వెనుక వాణి నడిచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. కూర్చో, నూనె తెస్తాను అంది అనురాధ. వాణి కుర్చీలో కూర్చుంది. అనురాధ అలమారాలో ఉన్న నూనె బాటిల్ను చేతికి తీసుకొని వాణిని సమీపించింది. బాటిల్ను టేబుల్పై ఉంచి వాణి జడను విప్పింది. శిరోజాలకు నూనె రాసి తలకు మాలిష్ చేయసాగింది వాణి. ఏమ్మా, ఓ మాట అడుగుతాను, నిజం చెప్పాలి అని అనురాధ అనగా, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పనమ్మా, అబద్ధం చెప్పకూడదని నాన్న నీవు నాకు నేర్పారుగా అంది. ఇక అనురాధ ఆ ఆ అవుననుకో, నేను అడగబోయేది అంటూ ఉండగా, అడుగమ్మా, నాకు తెలిసినంత వరకు నిజం చెప్తాను అని చెప్పింది వాణి. సంతానం విషయంలో మీ దంపతులు ఏదైనా ప్రణాళికను వేసుకున్నారా వాణి? మెల్లగా అడిగింది అనురాధ. అవునమ్మా. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది అనురాధ. మరో 2 సంవత్సరాలు పిల్లలు బాదరాబందీ వద్దని అనుకున్నామమ్మా. ఈ ఆలోచన నీదా మీ వారిదా? వారిదే. అతను మంచివాడేనా? నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా అని అనురాధ అడిగింది వాణిని. బాగానే చూసుకుంటున్నాడమ్మా. కానీ అంటుండగా, ఏంటా కానీ అని అను అడుగుతుంది. తాను గొప్పవాడు కావాలని, పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, పనివారు ఇంట్లో ఉండాలని వారి ఆశ. ఆ ఆశ తీరేదానికి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు నీకు మీ వారికి ఏ విషయంలోనూ భేదాభిప్రాయాలు కలగలేదా అని అను అడగ్గా, లేదమ్మా, ఆయన మంచివాడే అని అను వాణి సమాధానమిచ్చింది. తల్లి వాణి, తల్లిదండ్రులు తాను కన్న బిడ్డలను తమ జీవిత కాలంలో వారి సుఖ సంతోషాలనే కోరుకుంటారు. వారి శక్తి మేరకు బిడ్డలకు కావలసిన సాయం తప్పక చేస్తారు. ఈనాడు నేను మీ నాన్న నీ విషయంలో చేసింది అదే. మా బిడ్డలైన మీ నలుగురి పట్ల మా అభిమానం మా జీవితాంతం వరకు ఇలాగే ఉంటుంది అని ప్రీతిగా చెప్పింది అనురాధ. ఆ విషయం నాకు తెలుసమ్మా. నేను ఎవరు? మీ కూతురునే కదా. సరే అని అనురాధ ఓ అరగంట నానని ఆ తర్వాత వేన్నీళ్లతో హాయిగా స్నానం చేద్దువు గాని అంది.
ఇక వాణి అలాగే అమ్మా తల వెంట్రుకలను ముడివేసుకొని హాల్లోకి వచ్చింది. టీవీని ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. అనురాధ వంటగది వైపునకు నడిచింది. వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్న నాయుడు గారు వారిని సాగనంపి హాల్లోకి వచ్చారు. వాణి, దీపక్ ఎక్కడా అని అడగ్గా, వాడు తన గడిలో నిద్రపోతున్నాడు నాన్న అని సమాధానమిచ్చింది వాణి. ఈ టైంలో నిద్ర ఏమిటమ్మా అని ఆశ్చర్యంతో అడిగారు నాయుడు గారు. దానికి వాణి, నాకేం తెలుసు నాన్నా అంది. అవునవును, నీకెలా తెలుస్తుంది, అది వాడికి సంబంధించిన విషయం కదా అని నవ్వుతూ వంటగది వైపుకు నడిచాడు నాయుడు గారు. అను వంకాయలు తరుగుతూ ఉంది. అను అని పిలిచాడు నాయుడు గారు. తలెత్తి నాయుడు గారి ముఖంలోకి చూసింది అనురాధ. ఏంటండి అని అడిగింది. దీపక్ నీతో ఏమైనా చెప్పాడా అని అడగ్గా, ఏ విషయాన్ని గురించి అని అను అంటుంది. వాడు నాతో ఏమీ చెప్పలేదండి. సాలోచనగా నాయుడు గారు కిటికీ గుండా శూన్యంలోకి చూశారు. ఇక అనురాధ మాత్రం నాయుడు గారిని పట్టించుకోకుండా తన వంట పనిలో నిమగ్నమవుతుంది. వానికి అలాగే దీపక్కి నచ్చిన ఆహారం వండడానికి. ఇక కాసేపటి తరువాత దేని గురించో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు అని అడిగింది అనురాధ చిరునవ్వుతో. ఏమీ లేదన్నట్టు తలాడించారు నాయుడు గారు. గది నుండి బయటకు వచ్చి వరండాలో ప్రవేశించారు. పాత విద్యార్థులు ఇరువురు వచ్చి ఇంజనీరింగ్లో చేరబోతున్నామని చెప్పి వారి ఆశీస్సులను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనానంతరం బస్సులో దీపక్, వాణీలు హైదరాబాదు పయనమై వెళ్ళిపోతుండగా దీపక్, వాణీలు ఎక్కిన బస్సు హైవేలో హైదరాబాదుకు సాగిపోతుంది. బస్సు బయలుదేరిన గంటకల్లా వాణి నిద్రలోకి జారుకుంది. కానీ దీపక్కు నిద్రకు నోచుకోలేదు. కారణం గత జ్ఞాపకాలు, అలాగే ప్రస్తుత పరిస్థితులు. దీపక్ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఎంటెక్ పూర్తయిన 3 నెలలకే అతనికి హైదరాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చార్మినార్ ఎక్స్ప్రెస్లో నెల్లూరు నుంచి తన అక్క వాణితో కలిసి హైదరాబాదుకు బయలుదేరాడు. రైలు విజయవాడలో ఆగింది. దీపక్ మేల్కున్నాడు. ఒక యువతి అతని కంపార్ట్మెంట్లోనే ఎక్కింది. అతనిది కింద బెర్త్, ఆ యువతిది పై బెర్త్. ఆ కంపార్ట్మెంట్ ఏసీ 2 టైర్. ఎదురుగా ఉన్న 2 బెర్తుల్లో వృద్ధ దంపతులు. భర్త పై బెర్తులో, భార్య క్రింద బెర్తులో నిద్రపోతున్నారు. బోగిలో ప్రవేశించిన యువతి మేల్కొని ఉన్న దీపక్ను చూసింది చిరునవ్వుతో. ఇక దీపక్కి కూడా ఏమీ అర్థం కాక తన వైపు చూసి నవ్వాడు. సార్, మీది కింద బెర్తా అని అడిగింది. ఇక దీపక్ అవును అన్నాడు. మీరు నాకు సాయం చేయగలరా అని ప్రశ్నించింది ఆ యువతి. అడగండి అన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే నాది పై బెర్త్. మీరు ఇక్కడ పడుకోగలరా? నేను క్రింద బెర్తులో, అంటే నా బెర్తులో పడుకుంటాను. అంతేగా? ఇదే కదా మీరు అడగాలనుకున్నది నవ్వుతూ అడిగాడు దీపక్. ఆమె పూర్తిగా చెప్పకముందే. అవునండి. ఓకే, అలాగే అన్నాడు దీపక్. ఇక ఆవిడ థ్యాంక్ యూ అంది. దీపక్ క్రింది బెర్త్పై కూర్చున్నాడు. ఆమె సూట్ కేసును సీటు కింద నెట్టి అతని ప్రక్కన ద్వారం వైపునకు కూర్చుంది. అతని ముఖంలోనికి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది.
దీపక్ చిరునవ్వుతో జవాబిచ్చాడు. నాకు పై బర్త్ అంటే భయం అని మెల్లగా చెప్పింది ఆమె. అవునా, నా పేరు దీపక్. మరి మీ పేరు అని అడిగాడు దీపక్. నా పేరు యామిని అని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. ఇక దీపక్ కొన్ని క్షణాలు యామిని ముఖంలోనికి పరీక్షణగా చూశాడు. ఏమిటి అలా చూస్తున్నారు అని చిరునవ్వుతో అడిగింది యామిని. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అని అడగ్గా, నాకు మాటలు చెప్పడం అంటే అసహ్యం అని మెల్లగా చెప్పాడు దీపక్. అయితే నిజమే చెప్పండి. సొగకనులతో చిలిపిగా దీపక్ ముఖంలోనికి చూసింది యామిని. మీరు చాలా అందంగా ఉన్నారు అని అడగా, ఓ థ్యాంక్ యూ అని నవ్వింది యామిని. మీది ఏ ఊరు అని అడగ్గా, హైదరాబాదు. మరి విజయవాడ అని అడుగుతూ ఉండగా, మా నాన్నగారి జన్మస్థలం, మా తాతయ్య నానమ్మ ఇక్కడే ఉంటారు. 3 రోజుల క్రిందట వచ్చాను ఒక మ్యారేజ్ ప్రపోజల్ కోసం అని చెప్తుంది. దాంతో దీపక్ ఎవరికి అని అడగ్గా, నాకే, మా తాతయ్య గారికి తెలిసిన సంబంధం అని చెప్తుంది. అబ్బాయిని చూచారా అంటే, వారే మా ఇంటికి వచ్చి నన్ను చూశారు అని అడగ్గా, ఆహా. కొన్ని క్షణాల తర్వాత అబ్బాయి మీకు నచ్చాడా అని అడగ్గా, లేదు చేసుకోను, నాకు నచ్చలేదని తాతయ్యకి చెప్పి బండెక్కేశాను అని హుందాగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చెప్పింది యామిని. మీరేం చేస్తుంటారు మెల్లగా అడిగాడు దీపక్. మీకు వివాహం అయ్యిందా అని ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేసింది యామిని. దీపక్ ఆశ్చర్యపోయి, ప్రశ్నకి జవాబు కాదేమో, బీటెక్ ఫైనల్ ఇయర్, ఐ యామ్ ఎంటెక్ సివిల్ ఇంజనీర్, మాది పల్లెటూరు. ఆమె అడగబోయే ప్రశ్న అదే అని ముందుగానే నవ్వుతూ జవాబు చెప్పాడు దీపక్. మీ సంస్కారం నాకు నచ్చింది చిరునవ్వుతో చెప్పింది యామిని. ఏ విషయంలో అని దీపక్ అడగ్గా, నా విషయంలో అని యామిని సమాధానమిచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథల కోసం.